సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరిని బట్టి ప్రభు నామమునకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఉంటున్నా. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం కొరకు తృష్ణ కలిగి ఆశ కలిగి అనేక మంది బిడ్డలు వేచి కాచి కనిపెట్టుకొని ఉన్నారు. అందును బట్టి దేవునికే మహిమ చెల్లిస్తూ ఉంటున్నా. జీవము కలిగిన దేవుని యొక్క వాక్యం మీరు కలిగిన ఆ దప్పికను తీర్చి మీ జీవితాలలో సంతోషాన్ని, సమాధానాన్ని కృపగలిగిన ప్రభు ఆ విధంగా కలిగించే విధంగా మా ప్రార్థన, మా ఆకాంక్ష. కనుక ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనము చదువుకొని ధ్యానం చేసుకొని మనము దేవునిలో ముందుకు సాగిపోదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ భాగం. ఈ మత్తయి సువార్త 10:22లో లేఖన భాగాన్ని మనం చూడగలిగితే, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించినవాడు రక్షింపబడును అని వేదవాక్యములో, బైబిల్ గ్రంథములో ఈ మాటను చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు అంత్యకాలంలో జరగబోయే ఆ సంఘటనలు అనేక మందికి తెలియపరచాలి, సిద్ధపరచాలి, ప్రజలను మేలుకొల్పాలి అనే ఉద్దేశంతో యేసయ్య ఈ చక్కని మాటను ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. నా నామమున మనము అనేక మంది చేత ద్వేషింపబడతాము అని ప్రభుల వారు ఆ విధంగా చెబుతూ ఉన్నారు. ఆయన అనగా ఒక మాటలో చెప్పాలంటే, ఈరోజు క్రైస్తవుణ్ణి క్రీస్తు నామము ధరించినందున లోకం ద్వేషిస్తూ ఉంది. రకరకాల పేర్లు పెట్టి ఆ వ్యక్తులు ఈ వ్యక్తుల, ఆ వ్యక్తుల ఆ విధంగా ఉంటారా, ఈ విధంగా ఉంటారా అని కొన్ని ప్రాముఖ్యమైన మాటలు, పదజాలం అనేక మంది ఆ విధంగా మాట్లాడుతూ ఏవేవో రకరకాలుగా మనుషులు ఆ విధంగా క్రీస్తును నమ్మిన బిడ్డల పట్ల ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అనగా అర్థం ఏంటంటే, క్రీస్తును నమ్మినందుకు ఈ లోకం సంతోషించదు కానీ, ఆనందించదు కానీ ద్వేషిస్తూ ఉంటుంది. ఎందుకు అని మనం చూడగలిగితే, లోకము క్రీస్తునకు ఎప్పుడు కూడా విరోధంగానే ఉంటూ, లోకం దేవునికి ఎప్పుడు కూడా అది శత్రువుగానే మార్చబడుతూ ఉంటుంది. దేవుని కార్యాలు వెలుగు సంబంధమైనవి, లోకంలో ఉన్న కార్యాలు అన్నీ కూడా చీకటి సంబంధమైనవి. చీకటికి వెలుగునకు పొత్తు లేదు కనుక అప్పుడప్పుడు ఇవన్నీ ఆ విధంగా ద్వేషిస్తూ, బాధిస్తూ, బాధపెడుతూ ఉంటాయి. ఈరోజు ప్రభు బిడ్డలమైన మనం ఒక విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అది ఏంటి అని మనం చూడగలిగితే, క్రీస్తు నామము నిమిత్తం ఒక వ్యక్తి దేశించబడినప్పుడు అది మహా సంతోషమని ఒక వ్యక్తి ఎంచి మనము దేవునికి అవమానాన్ని ఆనందంగా భావించాలి. దేవుని నామములో మనకు వచ్చిన అవమానాన్ని ఆనందంగా, ఆశీర్వాదకరంగా భావించాలి. అప్పుడే క్రైస్తవ తత్వాన్ని, క్రైస్తవ విధానాన్ని మనము తెలుసుకోగలిగే వ్యక్తులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా సహాయము చేస్తాడు. అయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ కూడా ఒక చక్కని మాట, దానికి సంబంధించి అనుసంధానమైన మాట ఒకటి వ్రాయబడి ఉంది. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును అనే మాట అక్కడ కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా అంతము వరకు ఒక వ్యక్తి రక్షణను కాపాడుకొనటం బహు కష్టం, బహు క్లిష్టం. కనుక ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో అంతము వరకు కూడా రక్షణ కాపాడుకొని రక్షకుడైన యేసుక్రీస్తు పాదముల చెంతకు చేరడం, అది ఎంత ఆనందమో, అది ఎంత దీవెనో, అది ఎంత ఆశీర్వాదమో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ కార్యాలు
మన కన్నులకు ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటాయి. అందుకనే బైబిల్ గ్రంథం ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాలలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అని చెప్పి బైబిలు గ్రంథంలో ఆ విధంగా ఈ మాట రాయబడి ఉంది. అనగా అర్థం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు ప్రభు బిడ్డ సాతాను చేత శోధించబడుతూ ఉంటున్నప్పుడు, సాతానుడు ఒక వ్యక్తిని జల్లిలో వేసి జల్లించినప్పుడు ఆ వ్యక్తి ఆ శ్రమలలో మిగిలిన గింజల వలె దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి అని దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ విధంగా నిలవగలిగిన వారు జల్లించబడిన తర్వాత దేవుని కొరకు నిబద్ధత కలిగి నికరంగా ఉన్నవారు ఏం చేయాలంటే, మరణము వరకు ఆ వ్యక్తి క్రీస్తులో నమ్మకంగా ఉండాలి అని దేవాది దేవుడు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు. అంతము వరకు సహించి శోధనలో నిలిచి శోధన తట్టుకొని ఒక వ్యక్తి మరణము వరకు నమ్మకంగా జీవించినట్లయితే తన కొరకు దేవుడు ఉంచిన ఆ మహిమ కలిగిన ఆ గొప్ప బహుమానాన్ని, కిరీటాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తారు అని ఈరోజు మనము ఈ వాక్యాన్ని బట్టి మనము గమనించి ఆలోచించాలి. అందుకనే తన ప్రాణమును క్రీస్తు నిమిత్తం పోగొట్టుకున్న వ్యక్తి దానిని దక్కించుకుంటాడు అని, క్రీస్తు నిమిత్తము కాకుండా తన ప్రాణమును కాపాడుకొనగలిగిన వ్యక్తులు దానిని పోగొట్టుకునే ఆవశ్యకత ఉందని మత్తయి సువార్త 10:39లో ఆ వాక్యం మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. గనుక క్రైస్తవుడు, క్రీస్తును నమ్మిన ప్రభు బిడ్డలు ఏం చేయాలి అని మనం చూడగలిగితే, క్రీస్తు నిమిత్తం ద్వేషించబడుచున్నా సరే ఆ ద్వేషాన్ని ప్రేమగా స్వీకరించి క్రీస్తులో ముందుకు సాగిపోవాలి. క్రైస్తవునికి ఎప్పుడు కూడా లోకమిచ్చే బహుమానం ఘనత, మహిమ, ప్రభావాలు కానే కాదు. అవమానము, నిందలు, తృణీకారం ఇవి ఎప్పుడు కూడా లోకం మన జీవితంలో అవి చేస్తూనే వస్తుంది. కనుక ఒక వ్యక్తి లోకములో ఉన్నప్పుడు కలవరపడక, అధైర్యపడక, నిబ్బరంగా క్రీస్తులో మన రక్షణ విశ్వాసాన్ని ముందుకు కొనసాగించినట్లయితే నిజంగా ఆ పరమందున్న ప్రభు చూసి ఆయన సంతోషించి ఆనందిస్తాడు. ఇక చివరిగా మరొక మాట, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచన భాగం. ఈ హెబ్రీ 6:11లో ఒక శ్రేష్టమైన మంచి మాట భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ మాట ఏంటంటే, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడు కూడా ఆ విధంగా నడవాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మీరు మాంద్యులు కాక అంటే మందమత్తులు కాక, మతిమరుపు కలిగి ఉండకుండా జాగ్రత్త కలిగి జాగరూకులై మీరు మేలుకొని ఉండాలి అని హెబ్రీ 6:11లో ఈ వాక్యం మనతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. ఆ తదుపరి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనుచు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా మన కొరకు ప్రభు ఉంచిన ఆ వాగ్దానాన్ని పొందుకునే విషయంలో ఒక వ్యక్తి అంతము వరకు సహించి రక్షణ కాపాడుకొని, లోకములో ఒక వ్యక్తి ద్వేషించబడుచున్నప్పటికీ కూడా ఏం చేయాలంటే విశ్వాసము కలిగి ఓర్పు చేత ఒక వ్యక్తి నేర్చుకొనగలిగితే మనకు దేవుడిచ్చే ఆ స్వాతంత్ర్యాన్ని, ఆ వాగ్దానములను మనం సొంతం చేసుకునే విషయంలో ఆ వ్యక్తి ఈ రెండూ కలిగి నడుచుకోవాలి అని బైబిల్ గ్రంథం
ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఒకటి విశ్వాసం, రెండవది ఓర్పు. ఈ రెండు మాత్రమే మన కొరకు ప్రభు ఉంచిన ఆ వాగ్దానాన్ని మనం సొంతం చేసుకునే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో సహాయం చేస్తారు. అటువంటి కృప, దేవుని కనికరం మనము పొందుకొని అంతము వరకు మన విశ్వాసాన్ని మనము క్రీస్తులో కొనసాగించి మనము ప్రభు కొరకు ముందుకు ఆత్మీయులుగా సాగిపోవుదుముగాక. ప్రైజ్ ద లార్డ్. మీ అందరినీ ప్రభు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.